గ్లోబల్ సమ్మిట్ పేరిట ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా దోచుకోవాలని ఒక ప్రణాళికతో ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్లో వచ్చినటువంటి కంపెనీల లిస్టు చూసినట్లయితే అన్నీ కొత్తగా వింతగా ఉన్నాయి. అవి ఎన్ని లక్షల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడతాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనే కూడా అంతా భ్రమ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు అన్నింటినీ దోచుకునేందుకు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపినటువంటి 27 మున్సిపాలిటీలు అవన్నీ కూడా ఆ భూమిలో మన జిహెచ్ఎంసీలోకి రావాలా, ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా దోచుకోవాలా, అక్కడ కట్టడాలు కట్టాలా, రియల్ ఎస్టేట్ చేయాలా, దాంట్లో లబ్ధి పొందాలి, డబ్బులు సంపాదించాలన్న ఆశ ఈరోజు ఈ రేవంత్ రెడ్డికి ఉంది. ఈ రాష్ట్ర మంత్రివర్గంలో అందరినీ చూసినట్లయితే ఎవరికి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని చీల్చుకొని వాళ్ళకు వాళ్ళు లబ్ధి చేకూర్చడం కోసం ఈ రాష్ట్రాన్ని అమ్ముకుంటున్నారు. ఏదైతే ఆ యొక్క శాఖకు చెందిన వ్యక్తున్నారో ఆ యొక్క శాఖలో ఉన్నటువంటి సమస్తాన్ని అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని అధ్వానంగా చేస్తున్నారు. ఈరోజు గ్లోబల్ సమ్మిట్ని గోబీ సమ్మిట్ అన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ ఉన్నారో వాళ్ళు గతంలో ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా దోచుకు తిని ఇట్లాంటి గ్లోబల్ సమ్మిట్లు, ఇట్లాంటి ఫార్ములా ఈ రేజులు ఇట్లాంటివన్నీ కండక్ట్ చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకునే విధానం మొత్తం వాళ్ళకి తెలుసు. ఈరోజు కాంగ్రెస్ దోచుకుంటుంది అంటే అరే మేము దోచుకోలేకపోతున్నాము, మన ఉన్నది మొత్తం అమ్ముడు పోతే అన్నీ దోచుకపోతే మాకెట్లా అనే ఉద్దేశంతో ఈరోజు మా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. కానీ ప్రజలకి ఏంది లబ్ధి, ప్రజలకి సంబంధించి ఏంటి అనేది వాళ్ళ ఆలోచన కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత మీరు ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మీ తెలివితేటలను వాడండి. ఈ గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన కంపెనీలు ఎంత, వాళ్ళు పెడుతున్న పరిశ్రమలు ఎంత, వారికి ఉద్యోగాలు ఎంత వస్తున్నాయి, రాష్ట్ర రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది. ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన కంపెనీలు అన్నీ కూడా షెల్ కంపెనీలుగా ఉన్నాయి. అనుభవం లేని కంపెనీలు, అదాని కంపెనీకి కూడా అనుభవం లేదు. అదాని కంపెనీ అంటే పాత కంపెనీ కదా అన్నది కాదు. ఇక్కడ పెడుతున్న కంపెనీ ఏంటిది, దాంట్లో వాళ్ళకున్న అనుభవం ఏంటిది, అది ఏమి జనరేట్ చేస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఈ రాష్ట్రానికి లబ్ధి ఏమున్నది అన్నది మనం ఆలోచించాలి. ఆ పెద్ద పెద్ద పేర్లు చూసేసి ఈ పెద్ద పేర్లు అందరూ ఉన్నాయి కదా, వాళ్ళందరూ మనకి రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంటే రానే రాదు. మనం చదువుకున్న వాళ్ళలాగా ఆలోచించాలి, మూర్ఖంగా ఉండొద్దు. రాష్ట్ర ప్రభుత్వము మాయ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ మాయ మాటల్లో ముంచాలనుకుంటుంది. మనం అటువంటి మాయ మాటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మన పోరాటం మనం కొనసాగిద్దాం, మన ఆలోచన మనకు ఉండాలా. మనం చదువుకున్నాం. ఈ రాష్ట్రంలో మార్పులు రావాలంటే మనమందరం రాజకీయాలకు రావాలా. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో ఈ యొక్క రాష్ట్రం ఆల్రెడీ ఆగమవుతుంది. ఆగం కాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై మాపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థుల రాజకీయ పార్టీని సంప్రదించి విద్యార్థుల రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీరు పోటీ చేసి ఆ పోటీ బరిలో గెలవాలని, మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను.